ప్రభునందు ప్రియులారా, వేదగ్రంథమైన బైబిల్ నుంచి పరిశుద్ధమైన దేవుని మాటలు వినబోతున్నాం. మీరు అక్కడ మిమ్మల్ని సిద్ధపరచుకోండి, ఇంకా కాలు హోళ్ళు పెట్టకండి, ప్రార్థన చేసుకుని పరిచర్యకి వెళదాం. ఇది నిన్న ప్రకటించిన విధంగానే కుదరు సామ్సన్ పీటర్ గారు మనకి దైవంలో సిద్ధంగా ఉన్నారు. సార్ వందనాలండి. ప్రార్థన చేసి పరిచర్యను కొనసాగించాలి సార్. పరిశుద్ధుడు మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రములు. ఆయన ఉదయకాల సమయంలో మేమందరము కలిసి పరిశుద్ధమైన వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు, ఆలోచించి దాని ప్రకారంగా జీవించటకు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, మా కొరకై మీరు ఏర్పాటు చేసుకుని అమూల్యమైన మాటలను బయలుపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసు ప్రభువుకి వినిపించున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల రక్షకులను ఆ ప్రభు అయిన యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనము తెలియజేస్తూ, దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు మనము మన ఆత్మలను బలపరచు శక్తి గల వాక్యంలోనికి ప్రవేశించి దేవుడు మన ఆత్మను దయచేసే రక్షణ గురించి లోకంలోనికి వెళ్ళి ఆలోచిద్దాం. లోకమంతా యేసు ప్రభు రాకడ గురించి, యేసు ప్రభు భూలోకానికి వచ్చాడని, తన భూమి మీద మనిషిగా జన్మించాడని, పుట్టాడని లోకమంతా పండుగకు సిద్ధమవుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇకపోతే ఈరోజు సాయంత్రం నుండి రేపటి మధ్యాహ్నం వరకు ప్రపంచమంతటా క్రిస్మస్ సంబరాలు అంగరంగ వైభవంగా తమ ఆలయాలను, మందిరాలను అలంకరించుకొని సిద్ధపడుతూ ఉండేటువంటి రోజుది. అందుచేత క్రిస్మస్ ని దృష్టిలో పెట్టుకొని దేవుడు నరుడై వచ్చాడు. నరుడైన లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఆగస్టు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశంలోకి అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు గర్భవతి ఉన్న మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలో బెత్లెహేమయబడిన దావీదు ఊరికి వెళ్ళను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేని న్యాయాలను పశువుల తొట్టిలో తరుండబెట్టింది. ఈ వచనంలో ఒక స్త్రీ మనిషికి జన్మనిచ్చింది. ఎలాగైతే మనం భూమి మీదకి వచ్చామో యేసు ప్రభువు కూడా భూమి మీదకి రావటంలో మనకు కనబడుతుంది. అయితే మనం ఆలోచిస్తున్నటువంటి దైవ సందేశం ఏంటంటే, యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు, యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గురించి ఆయన పరిచయం చేసుకునేటువంటి విధానంలో ఒక మాట పదే మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో, అందుకు యేసు నక్కలకు బొరియలను
ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుగా నేను స్థలము లేదని అతనితో చెప్పాను. యేసు ప్రభువుకి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనను సంబోధించిన విధానంలో రకరకాల పేర్లు ఆయనకు ఉన్నవి. ఆయనను సంబోధించడంలో కొందరు యేసు అని పిలిచారు, మరికొందరు క్రీస్తు అని గుర్తుపట్టారు, మరికొందరు ఇమానుయేల్ అని ఆయనను గుర్తుపట్టడం జరిగింది. తనను తాను పరిచయం చేసుకున్న విషయంలో పదే పదే యేసు ప్రభు ఉపయోగించిన పదజాలమే మనుష్య కుమారుడు. ఈరోజు మనం ఆలోచిస్తున్నది దేవుడేంటి, మనిషి కుమారుడుగా రావడం ఏంటి? లోకంలో ఒక వ్యక్తి సర్పంచ్ గా గెలిచాడు అనుకోండి, గ్రామ సర్పంచ్ గా ఎన్నికలలో. సర్పంచ్ తర్వాత కొద్ది సంవత్సరాలకి మండలాధ్యక్షుడిగా మారాడు. మండలాధ్యక్షుడి నుంచి జిల్లా అధ్యక్షుడిగా మారాడు. జిల్లా అధ్యక్షుడి నుండి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మారాడు. ఆ తర్వాత మంత్రి అయ్యాడు. మంత్రి నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ తర్వాత అలా ఎదిగి అవకాశం ఉంటే రాష్ట్రపతి కూడా అయ్యాడు అనుకోండి, కొద్దిసేపు ఈ ఉదాహరణలు. ఆ తర్వాత కొద్ది కాలానికి నువ్వు ఎక్కడైతే ప్రారంభించావో తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళి ఒక వ్యక్తి ప్రధానమంత్రి హోదాలోకి వెళ్ళిన తర్వాత తిరిగి సర్పంచ్ గా మారడం అంటే చాలా కష్టతరమైన పని. అది మనిషి తగ్గించుకోవడం అసంభవం, అది ఏ పని కాదు. కానీ ఇక్కడ లూకా సువార్త 2లో మనం చదివిన వచనాలలో అలా చదువుకుంటూ క్రిందికి వస్తే, ఒక దేవదూత గొర్రెల కాపరులకు కనబడి 8 నుంచి 14 వచనం మధ్యలో, లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 మధ్యలో రాయబడినటువంటి మాట, కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచింది. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నట్టు మీరు చూచిదరని వారికి చెప్పాను. పరలోకమందు తండ్రి అయిన దేవుని ఎదుట లేత మొక్క వలె ఉన్నటువంటి ఆయన కళ్ళు చేసిన పరలోకాన్ని చూసి నరులను చూసి ఆనందించుచూ ఉన్నటువంటి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఒక పశువుల పాకలో, ఆ తొట్టిలో పరుండబెట్టబడినటువంటి ఆ శిశువుని ఆలోచిస్తుంటే, అత్యున్నత సింహాసనాసనుడైనటువంటి ఆయన నరరూపిగా రావటం, తనను తాను తగ్గించుకున్నటువంటి తత్వం కనబడుతుంది అక్కడ. అంటే మనుషులలో ఒక వ్యక్తి ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి ఎదిగిన తర్వాత, దిగువ స్థాయిలో నుండి పై స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి తగ్గించుకొని తిరిగి దిగువ స్థాయిలోకి రావటం చాలా కష్టం. కానీ పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం వద్ద ఉన్నటువంటి ఆయన భూమి మీదకి వచ్చి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడినటువంటి ఆయనను చూస్తుంటే ఎంత తగ్గించుకున్నటువంటి వ్యక్తిత్వం కనబడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఆలోచిస్తే, ఈ దూత వచ్చి ప్రకటించిన ప్రకటనలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
దావీదు అన్న పేరు మనం వింటేనే గొర్రెల కాపరిగా ఉన్న ఆయన రాజయ్యాడు, మహారాజయ్యాడు పాత నిబంధనలో దావీదు గారు. ఆ తర్వాత దావీదు పురమును కట్టించాడు, ఒక అంతఃపురాన్ని, ఒక ప్యాలెస్ ని కట్టుకుని అందులో నివసించాడు అని మనకు తెలుసు. అలాంటి స్థితిలో దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు, అది కూడా లోకరక్షకుడు. లోకరక్షకుడు పుడితే దావీదుపురంలో ఒక అంతఃపురంలో పుట్టాడు అని అంటే ఆలోచించడానికి, అర్థం చేసుకోవడం చాలా సులభం. కానీ యేసు ప్రభు యొక్క పుట్టుక వెనుకల ఊహించని సంఘటనలు, మనుషులకు అంతు చిక్కని కొన్ని విషయాలు, మనుషులు గ్రహించలేని కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. భూమి మీద ఏ నరుని జన్మకు జరగని కొన్ని సంఘటనలు యేసు ప్రభు విషయంలో జరిగాయి. అదే సామాన్య ప్రజలైన మనలాంటి వాళ్ళు ఒకవేళ యేసు ప్రభు పుట్టినటువంటి ఆ కాలంలో, అంటే 2000 సంవత్సరాల క్రితం తల్లి అయిన మరియా నజరేతులోను, బెత్లెహేములోను ఈ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఒకవేళ మనం ఆ ప్రాంతంలో ఉంటే ఖచ్చితంగా మరియమ్మ తల్లిని అపార్థం చేసుకునేవాళ్ళు. యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ఖచ్చితంగా అపార్థం చేసుకునేవాళ్ళు. కారణం ఏంటంటే, మొదటి కన్యకగా ఉన్నటువంటి ఆవిడ గర్భవతి అవ్వడం సందేహాలకు దారితీస్తుంది. రెండవది, దావీదు పట్టణంలో రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, లోకరక్షకుడుగా అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఆయన పుట్టాడు అని, జన్మించాడు అని అంటే ఏ అంతఃపురంలోనూ, ఏ ప్యాలెస్లోనూ ఆయన పుట్టాడు అని చెప్పుకుంటే రెండు మ్యాచ్ అవుతాయి. కానీ శిష్యులు తీసుకెళ్లి సత్రంగ స్థలం లేనందుకు పశువుల తొట్టులు పెట్టారు అని అంటే రక్షకుడు ఏంటి, పశువుల తొట్టులు ఉండడం ఏంటి, మ్యాచ్ అవ్వట్లేదు అక్కడ. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు వారి హోదాకు తగినట్లు వారి స్టేటస్ ని మెయింటైన్ చేస్తారు. కానీ ఇక్కడ యేసు ప్రభు పరలోకంలో ఉన్నటువంటి ఆయన భూమి మీదకి వచ్చి తన స్టేటస్ ని విడిచి వచ్చాడు. చూడండి, తన స్టేటస్ ని విడిచి వచ్చాడు. అందుకే బైబిల్లో దాని గురించి రాబడిన మాటే, దాని గురించి రాబడినటువంటి మాటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. ఇదంతా ఎవరి కోసమనంటే అది మన కోసమే. యేసు ప్రభు భూమి మీదకి రాకపోయి ఉంటే, మనిషిగా ఆయన జన్మించకపోయి ఉంటే మనకు పాప విమోచన జరిగేదే కాదు. ఈ అన్వేషణలో కొన్ని వర్షాలు మీకు చూపించాలి. దయచేసి నాతో కలిసి మీరు కూడా బైబిల్ తెరచి ఈ వర్షాలన్నింటినీ చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. తనను సంబోధించుకున్నటువంటి విధానం, నేను మనిషి కుమారుణ్ణి, నేను మనుష్య కుమారుణ్ణి అని ఇక్కడ కూడా ప్రస్తావిస్తున్నాడు. ఇలా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఈ మనుష్య కుమారుడు దీని మీదనే మీరు మీ యొక్క ఏకాగ్రతను కొద్దిసేపు పెడితే, ఎందుకు యేసు ప్రభు మనుష్య కుమారుడుగా వచ్చాడు? ఆయన దేవుని కుమారుడుగా రాలేదా అనంటే ఆయన
ఆది నుండి దేవుని కుమారుడు. దాని గురించి నేను మాట్లాడకపోయినా దేవుని కుమారుడుగా ఎందుకు వచ్చాడు? వై? వాట్ ఈస్ ద పర్పస్? వాట్ ఈస్ ద ప్లాన్? వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్? దాని వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటి? పిల్లలు, మన సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనం ఆలోచిస్తే, నరుడు దేవుని వేషం వేసుకున్న సంఘటనలు ఎన్నో జరిగాయి. నరుడు నేను దేవుణ్ణి అని చెప్పుకొని ఆ దేవుణ్ణి అన్న ముసుగులో తమ ఆలయాలకు, తమ డేరాలకు, తమ ప్రాంతాలకు వచ్చే భక్తులతో వారి జీవితాలతో ఆడుకొని నేడు ఎంతో మంది నేను దేవుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు ఈరోజు చెరసాలలో మగ్గుతున్నారు. నరుడు దేవుడిగా తను తాను చెప్పుకుంటే ప్రమాదంలో పడతాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు విషయంలో నరుడైనటువంటి దేవుడు యేసు ప్రభు మనకు అర్థమవుతుంది. పదే పదే ఆయన రాసినటువంటి మాటల్లో మనుష్య కుమారుడు అని మాట్లాడుతున్నాడంటే. అంటే 10వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం. మత్తయి సువార్త 10:23. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణంలో పారిపోవుడి, మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండాలని నిశ్చయముగా మీకు చెప్తున్నాను. మీరు తన గురించి తిరిగి మనుష్య కుమారుడు చెప్పుకుంటున్నారు. ఆయన ఒకవేళ యేసు ప్రభు మనిషిగా రాకపోయింటే, యేసు ప్రభు మనిషిగా రాకుండా ఆకాశాన్ని తెరుచుకొని డైరెక్ట్ గా ఒక దేవునిలో మన మధ్యలో దిగింటే మనకొచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి ఆలోచిస్తే, ఆయన మనిషిగా రావటం వల్లనే మనుషులకు ఎన్నో ప్రయోజనాలు. ఆయన మనిషిగా రావటం వల్లనే మనుషులకు ఎన్నో ప్రయోజనాలు. అందులో భాగంగా కొన్ని విషయాలు నేను చెప్తాను, ఆలోచించండి మీరు కూడా. పాత నిబంధనలో మనిషి యొక్క పాపం పోవడానికి దేవుడు పెట్టినటువంటి ఒక పద్ధతి ఏంటంటే, నువ్వు పాపం చేసినప్పుడు ఒక కోడెను కానీ, ఒక గొర్రెను కానీ, ఒక మేకను కానీ, ఒక ఎద్దును కానీ దేవుని మందిరానికి తీసుకొని వచ్చి దాన్ని బలి చేసి దాని యొక్క రక్త ప్రోక్షణ చేత నీ పాపానికి పరిహారం పొందుకో అని ఒక పద్ధతి అనేది పాత నిబంధనలో కనబడుతుంది. పాపము చెయ్యండి అన్నది కాదు దేవుని మాట, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశం. మనిషి పాపం చేయకూడదు అనేది ఆయన మొదటి నుంచి ఆయనకు మనిషి పట్ల కలిగి ఉన్న ఆలోచన. అయితే మనల్ని చంపుకోలేక, మనల్ని వదులుకోలేక, మనం పాపము చేసిన ప్రతిసారి మనల్ని పవిత్రపరచడానికి ఆ దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క సంకల్పంలో ఈ కోడె రక్తము, గొర్రెల రక్తము, మేకల రక్తము, వాటి రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచాడు. అది పాత నిబంధనలు. దేవుని యొక్క ప్రేమ అనాది నుండి మనం ఆలోచిస్తే, ఆదాము హవ్వమ్మ ఏదైనా వనంలో వినోదన పండు తిని తప్పు చేసినప్పుడు వారు దిగంబరులను తెలిసిన తర్వాత దేవుడు వారి కొరకు చర్మపు చొక్కాయలను చేసి వారికి ధరింపజేశాడని మనకు తెలుసు. వారికి చర్మపు చొక్కాయలు ధరింపజేయాలి అని అంటే ఒక జంతువు బలి కావాల్సిందే. చర్మము చెట్లకు ఉండేదాన్ని బెరడు అని పిలుస్తారు, జంతువులకు ఉండేదాన్ని అయితే చర్మం అని పిలవాలి. ఒక జంతువు యొక్క చర్మాన్నంతా దేవుడు ఒలిచాడు అంటే ఆ జంతువు బ్రతికుండే అవకాశం లేదు. ఇంకా తన చర్మాన్నంతా కోల్పోయిన తర్వాత వాతావరణానికి, ప్రకృతికి తట్టుకోవడానికి దిగంబరులుగా ఉన్నటువంటి ఆదాము హవ్వమ్మకు దేవుడు
జంతువును బలి చేసి వారికి వస్త్రాలను ధరింపజేశాడు. మనం బ్రతకడానికి ప్రారంభం నుండి జంతువులు బలైపోతున్నాయి చూడండి. అది కాచిన రక్తము చేత మనకు రక్షణ కలుగుతున్నట్లు కనబడుతుంది. ప్రొటెక్షన్. దీన్ని బట్టి ఆలోచిస్తే ఈ భూమి మీద జంతువులు ఉన్నది వాటిని చంపుకొని మనం తినడానికి కానట్లుగా, అవి ఉండటం మనిషికి మేలు చేస్తున్నట్లుగా కనబడుతుంది. అవి ఉండటం వల్లనే ఈ రోజుకి మానవ బ్రతుకు భూమి మీద ఉందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకనంటే కీర్తన 5వ కీర్తనలో, కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు పాపం విషయంలో ఆయనకున్నటువంటి మనస్సును, ఆయనకున్నటువంటి ఆలోచన చెబుతూ కీర్తన 5:4-5 వచనాలు, 5వ కీర్తన 4-5 వచనాలలో, నీవు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడవు కావు. చెడుతనమునకు అంటే దుష్టత్వమునకు నీ యొక్క చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. పాపాన్ని నిరంతరం అసహించుకునే దేవుడు ఆయన. పాపాన్ని ఎల్లప్పుడూ ప్రేమించేవాడు సాతానుడు, దుష్టుడు, అపవాదైతే, దుష్టత్వాన్ని ఎప్పుడూ ప్రేమించేవాడు వాడైతే, దాన్ని చూసి అసహించుకునేవాడే మన మంచి దేవుడు. అయితే మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత పాపం చేసి దుష్టత్వంలో పడి దేవునికి దూరం అవుతున్నప్పుడు తన పిల్లలను రక్షించుకోవడానికి ఆయన పెట్టిన పద్ధతే కనీసం రక్తాన్ని చూసైనా మనిషి మనస్సు మారుతుందేమో. జంతువులు బలైపోతున్నప్పుడు ఒక్కసారన్నా మనిషి ఆలోచిస్తాడేమో, నేను చేసిన పాపానికి ఆ జంతువులు బలైపోతున్నాయి, నేను పాపం చేయకపోతే జంతు బలం అవసరం లేదు. వర్షం పడితే రెయిన్ కోట్ అవసరం, బయటపడినట్టు, లేదా గొడుగు అవసరం. బాగా చలి పెడితే స్వెటర్ అవసరం. వర్షమే లేకపోతే, చలి లేకపోతే స్వెటర్ అవసరం లేదు. వర్షమే పడకపోతే బయటకు పోయినప్పుడు ఒక రెయిన్ కోట్ అవసరం లేదు. కానీ జంతువుల బలి మనిషి కొరకు ఎందుకు అవసరమైందంటే మనిషి పాపం చేయటం వల్ల. పాపం చేస్తే దాన్ని బలి ఇచ్చి దాని రక్తం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని ఒక ప్రొవిజన్, ఒక ఆప్షన్ పెట్టాడు. జ్వరం వస్తే మందు వేసుకో, మెడిసిన్, టాబ్లెట్స్. జ్వరమే రాకపోతే టాబ్లెట్ అవసరం లేదు, ఔషధం అవసరం లేదు. జ్వరమే రాకపోతే. రోగం వస్తే ఔషధం అవసరం, రోగమే రాకపోతే ఔషధం అవసరం లేదు. ఎన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, ప్రాథమిక సూత్రాలు మనకు తెలిసినప్పుడు పాపమే చేయకపోతే ఏ ప్రాణి మనిషి కొరకు రక్తం కార్చాల్సిన అవసరం లేదు. ఆ విషయం మనం గ్రహించాలి. ఎప్పుడైతే రోగం అందుకుంటుందో ఔషధం అవసరం, అలానే ఎప్పుడైతే పాపం అనే రోగం అంటుకుంటుందో ఆ పాపము నుండి రక్షణ అవసరం. దేవుడు మనిషిని ప్రేమించాడు కనుకనే పాత నిబంధన అంతా, అంటే మోషే గారి కాలం తర్వాత ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మీ పాపాలు చూడలేకపోతున్నా, దానితో పాటుగా మిమ్మల్ని పోగొట్టుకోలేకపోతున్నాను. నేను ఏం చేయాలి? మీరు నాకు కావాలి, మీరు నా పిల్లలు. మిమ్మల్ని ఇలానే వదిలేస్తే మీరు ఇంకా పాపిష్టులైపోయి నాకు దూరం అయిపోతారు కనుక పాపం చేసినప్పుడు ఆ రక్తం ద్వారా మిమ్మల్ని రక్షించుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఒక అవకాశమే జంతువుల బలి. మనిషి పాపమే చేయకపోయింటే జంతువుల బలి అవసరమే కదా.
ఇదంతా మీరు విన్నారు కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభు తనను తాను మనుష్య కుమారుడు అని పిలుచుకుంటున్నాడు అని అంటే ఒక విషయం మాకు అర్థమవుతుంది. యేసు ప్రభు మనిషి కుమారుడుగా రాకుండా ఆత్మలోకం నుండి వచ్చాడు కనుక ఆయన ప్రత్యక్షంగా ఆత్మస్వరూపిగా భూమి మీద మనకు ఉండింటే మన శరీర నేత్రములు ఆయనను చూసేది కాదు, ఆయన కనబడేవాడు కాదు. ఎందుకంటే ఈ కళ్ళకు ఆత్మ కనబడదు. ఇది మొదటిది. రెండవది, యోహాను గారు రాసిన మొదటి పత్రిక యేసు ప్రభు యొక్క విలువను వివరిస్తూ 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయదు. దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు చెప్పినప్పుడు యేసు ప్రభు గురించి మొదటి అధ్యాయం యోహాను సువార్త. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలంటే రక్తం ఎవరికి? భూమి మీద శరీరాన్ని ధరించిన వాళ్ళకు ఉంటుంది రక్తం. యేసు ప్రభు యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనల్ని విమోచించాలి అని అంటే ముందుగా ఆయన శరీరధారిగా ఉంటే తప్ప ఆయన శరీరంలో రక్తం ఉండదు కాదు. ఈ విషయాలు ఈరోజు మనం వాక్య రూపంలో ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే యేసు ప్రభు యొక్క సిలువ గురించి, ఆయన సిలువ మీద మరణించినటువంటిది, సమాధి చేయబడినటువంటిది, తిరిగి లేచినటువంటి ఆ సిలువ విలువ చాలా మందికి అర్థం కాలేదు, దాన్ని అపార్థం చేసుకున్నారు. మనుషులు ఆయన అంతగా కొడుతున్నా, మనుషులు ఆయన అంతగా హింసిస్తున్నా ఆయన నోరు తెరవలేదు, ఒక్క మాటైనా పలుకలేదు మనుషులకు వ్యతిరేకంగా. ఇంకా వారిని ప్రేమించమని కోరాడు. తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరెరుగురు కనుక వారిని క్షమించు అని కోరాడు అంటే మనుషులు ఆయనను కొడుతున్నా ఆ శరీరానికి నొప్పి తగలలేదు. ఒకవేళ మనం ఆ స్థలంలో ఉంటే మనం పారిపోయే వాళ్ళమేమో. యేసు ప్రభు సిలువ సన్నివేశం మనం ఆలోచిస్తే క్రిస్మస్ రోజు ఏంటి, సిలువ గురించి మాట్లాడుకోవడం ఏంటి అని మీరు ఆలోచించగా కొద్దిసేపు మానవ జన్మ ఎందుకు ఎత్తాడు ఆయన, మనిషి రూపంలో ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన మనిషి రూపంలో రాకపోయి ఉంటే మన కొరకు రక్తం ఉండేది కాదు. మన కొరకు రక్తం కాల్చాలి అని అంటే ఆయన ఖచ్చితంగా మనిషి రూపంలో రావాల్సిందే. మన ప్రాణం పాపంతో ఎండుకున్నప్పుడు, దేవునికి దూరం అయిపోయి మనం చెడిపోయినప్పుడు తిరిగి దేవునికి సమీపస్తులుగా చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకు పాప విమోచన జరగాల్సిందే, మన పాపముల నుండి రక్షణ కలగాల్సిందే. మరి పాప విమోచనకున్న ఏకైక మార్గం ఏంటంటే రక్త ప్రోక్షణ. అది కూడా అపవిత్రమైన రక్త ప్రోక్షణ జరగకూడదు. పాత నిబంధనలో కూడా మనుషుల పాపం నుండి విముక్తి చేయాలంటే నిర్దోషమైన ఒక కోడె, నిర్దోషమైన ఒక గొర్రె, నిర్దోషమైనటువంటి ఒక మేక అనేటువంటి నిర్దోషమైన అన్న పదాన్ని ఉపయోగించాడు ఆయన. అయితే ఈ మనుషులు పాపం చేసిన ప్రతిసారి జంతువుని బలిచ్చేసి పాప విముక్తి కలిగింది అనుకుని మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ పాపం చేసుకుంటూ జంతువులు పట్టుకోవడం అలవాటైపోయింది వీళ్ళు. ఎన్నాళ్ళు జంతువులు చచ్చిపోతుంటే మారు మనస్సు లేక దేవుని యొక్క ప్రేమ మీకు అర్థం కావట్లేదు కనుక ఇదిగో నా ప్రియ కుమారుని లోకానికి పంపిస్తున్నాను, ఈ లోకానికి నా ప్రియ కుమారుని పంపించింది మీరు రక్షించబడటానికి. ఆయన రక్తం ద్వారానే ఈ లోకానికి రక్షణ. అదొక నిర్దోషమైన రక్తం, అదొక పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం.
మనం చూసిన యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనం చూడండి, ఒక మాట. మొదటి వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండనో మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఈ వచనంలో ఆలోచించుకునే విషయాలు అర్థమవుతాయి. ఆలోచించుకునే విషయాలు ఏంటంటే, మేమేది వింటుమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో, ఏది నిదానించి కనుగొంటుమో, ఏది నిదానించి కనుగొంటుమో, నిజంగా రావడం. ఏది నిదానించి కనుగొంటుమో అనంటే ఇంతకిన మనిషా దేవుడా? దేవుడైన మనిషా? లోకమంతా ఈయనని యోసేపు కుమారుడు కాడా? ఈయన తల్లి మరియ కాదా? ఈయన సోదరులు సోదరి మనులంతా మనతో ఉన్నారు కాదా? వాళ్ళంతా మనుషులైనప్పుడు, ఒకే ఫ్యామిలీలో వాళ్ళంతా మనుషులైనప్పుడు, ఒకే కుటుంబంలో వాళ్ళంతా మనుషులైనప్పుడు ఈయన దేవుడు ఎలా అవుతాడు? ఇన్ని సందేహాలు సమాజానికి ఉన్నాయి కనుక, మీరు నమ్మడం లేదు కనుక మేము నిదానించి కనుగొన్నాం, పరిశీలించి తెలుసుకున్నాం దేవుడే మనిషి రూపంలో వచ్చాడని. అని యోహాను గారు తన పత్రిక రాస్తూ ఆ మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రారంభమే అలా ప్రారంభించాడు. యోహాను గారు రాసిన సువార్త అయినా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక అయినా పదే యోహాను గారు వివరిస్తూ ఆయన కృపాసక్తి సంపూర్ణుడిగా శరీరగారిగా మన మధ్య నివసించాడని యోహాను గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటుని. ఎందుకు శరీరాన్ని ధరించి వచ్చాడో ఒక విషయం మీరు ఆలోచిస్తే అర్థం చేసుకునే మనస్సు, గ్రహించగలిగే శక్తి దేవుడు మనకు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఒక విషయాన్ని వివరిస్తున్నాను, మీరు ఆలోచించండి దయచేసి. బైబిల్లో మనకు ఇద్దరు ఆదాములు కనబడతారు. ఒక ఆదాము పేరు మొదటి ఆదాము, మరొక ఆదాము పేరు కడపటి ఆదాము. ఫస్ట్ యాడమ్ అండ్ లాస్ట్ యాడమ్. చూడన్నమాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన అని ఇద్దరు ఆదామును గురించి మాట్లాడుతున్నాడు. మొదటి ఆదామును మొదటి మనుష్యుడు అని ఆ వచనంలో ప్రారంభించి ఆ వచనం ముగింపులో మరొక ఆదాము పరిచయం చేస్తున్నాడు. ఆయన పేరు కడపటి ఆదాము. ఏంటి మొదటి ఆదాముకు కడపటి ఆదాముకున్న సంబంధం ఏంటి? మొదటి ఆదామును దేవుడు చేసినప్పుడు ఒంటరిగా జీవిస్తున్న ఆదాముకు దేవుడు గాఢ నిద్రను కలుగజేసి ఆదాము ప్రక్కటెముకలు తన ప్రక్కటెముకలను ఒక దానిని బయటికి తీసి ఆదాము ఎముకలో నుండి, ఆదాము రక్తంలో నుండి, ఎముకను తీసినప్పుడు ఒక్క ఎముకటే రాదు, ఆ ఎముకతో పాటుగా ఆదాము శరీరంలో ఉన్నటువంటి రక్తం కూడా బయటకు వస్తుంది. అలా దేవుడు ఆపరేషన్ చేసి
స్త్రీని బయటకు తీశాడు. అది మొదటి ఆదాం. అయితే కడపటి ఆదాం వద్దకు వస్తే ఎలాగైతే మొదటి ఆదాము గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడో, ఎలాగైతే మొదటి ఆదాము గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రక్క తెరవబడి ఒక స్త్రీ బయటికి ఎలాగైతే వచ్చిందో, కడపటి ఆదాం విషయంలో కూడా ఒక మాట మీకు చూపించాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19:33. యోహాను సువార్త 19:33. ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు జరిగే సంఘటనలో ఒక సంఘటన. వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందు ఆయన మృతి పొంది ఉండటం చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. భూలోక ప్రజలందరినీ దేని చేత ఆయన పవిత్రపరుస్తున్నాడు అని అంటే ఆయన రక్తము చేత. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు యొక్క రక్తం వద్దకు వస్తేనే తప్ప పాపక్షమాపణ లేదు. మరి యేసు ప్రభుకి భూలోక ప్రజలకున్న సంబంధం ఏంటి? భూలోకంలో ఉన్న ప్రతి ప్రజ, ప్రతి జనాంగం, భాష, రంగు, జాతి, ఏ భేదాలు లేకుండా, స్త్రీ అని లేక, పురుషులని లేక, గ్రీస్ దేశస్థులని లేక, యూదులని లేక, భారతీయులని లేక, ఎవరైనా సరే క్రీస్తునందు అందరూ సమానమే. ఈ లోక ప్రజలందరినీ కలిపి దేవుని ప్రజలు, దేవుని పిల్లలు లేదా దేవుని సంఘం అని ఈ భూలోక ప్రజల్ని పిలిస్తే, వీళ్ళందరూ అంటే ఈ సంఘం అంతటినీ కలిపి ఎఫెసీ పత్రికలో సలహాలు మేము చూసాము, మనకు అవసరం తెలుసు కనుక. యేసు ప్రభుకి సంఘానికి ఉన్నటువంటి సంబంధం, క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధాన్ని దేంతో పోల్చాడంటే భార్యాభర్తలతో పోలుస్తూ. అయితే నేను మాట్లాడుతున్నది క్రీస్తుని గురించి, సంఘముని గురించి అనే ఆ అధ్యాయాన్ని ముగిస్తూ మాట్లాడతాడు. మరి మొదటి ఆదాముకు ఈ కడపటి ఆదాముకు సంబంధం ఏంటి అని ఆలోచిస్తే, మొదటి ఆదాము ప్రక్కలో నుండి హవ్వమ్మ స్త్రీ బయటకు వచ్చినట్లుగా తన చివరి రక్తపు బొట్టు వరకు, అంటే సిలువేసినప్పుడు చేతులకు మేకులు, కాళ్లకు మేకులు, శిరస్సుకు ముళ్ళ కిరీటం, ఇది చాలా గనక ఇంకా ఎక్కడైనా రక్తం మిగిలిందా అని ఆలోచిస్తే, ఆ సైనికులలో ఒకడు ఆయన నిద్రించగా, శిలువ మీద ఆయన నిద్రించగా ఆ ప్రక్కను కూడా తెరిచి సంఘము కొరకు చివరి రక్తపు బొట్టును కార్చారు. చూడండి అక్కడ. ఎలాగైతే ఆదాము గాఢ నిద్రలో పోయినప్పుడు ఒక స్త్రీ ఎలాగైతే వచ్చిందో, ఒక పరిశుద్ధమైన స్త్రీ ఆదాము గర్భంలో ఎలాగైతే వచ్చిందో, సంఘం అన్నటువంటి ఈ స్త్రీని కూడా చివరి రక్తపు బొట్టు వరకు ఆయన ప్రక్కలో నుండి కారిన రక్తము చేత, ఆయన శరీరంలో నుండి కారిన రక్తము చేత ఈ స్త్రీని నిష్కలంకురాలుగా, ఈ స్త్రీని అనంటే నా ఉద్దేశం సంఘాన్ని నిర్దోషమైన దానిగాను, నిష్కలంకురాలుగాను ఆయన చేయటానికే మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఇది క్రిస్మస్ సందేశమా, గుడ్ ఫ్రైడే సందేశమా అని మీరు సందేహంలో ఉంటే ఆలోచించండి. ఆయన రావటం ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ అయితే, క్రిస్మస్ రోజు ఆయన రావడం ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంటే, రావడంతో పాటుగా ఆయన వచ్చి పరిపూర్తి చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక దేశం నుండి స్పోర్ట్స్ మెన్ అంతా బయలుదేరుతారు. మరి ఒక గేమ్ లోనో ఒక మ్యాచ్ లోనో గెలవటానికి, ఉదాహరణకు క్రికెట్ తీసుకుంటే వరల్డ్ కప్ గెలవడానికి ఇండియా నుంచి ప్రయాణం పోయారనుకుంది. ఇంకో దేశంలో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయినప్పుడు కేక్ కట్ చేసుకుంటే బాగుంటుందా, అది కప్పు గెలిచిన తర్వాత ఆనందంతో కేక్ కట్ చేసుకుంటే బాగుంటుందా? క్రిస్మస్ కి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్లకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, క్రిస్మస్ రోజు ఆయన వస్తే ఆయన అజేయుడిగా, విజయుడిగా తిరిగి లేచి తనని పూర్తి చేసి విజయవంతంతో తిరిగి వచ్చినది ఈస్టర్. అది ఏడు వచ్చింది, దాని డేట్ ఎంత, నెల ఎంత, సంవత్సరం ఎంత, ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ఆయన రావడం సత్యం,
మన కొరకు సమాధి శిలువ మీద మరణించడం సత్యం, మన కొరకు తిరిగి లేవడం అన్నది ఒక నిజం, వాస్తవం. ఆయన పుట్టినప్పుడు ఆయన చంపాలని చూసింది లోకం. ఆయన బ్రతికుండగా సమాజంలో అందరికీ మేలు చేస్తూ సువార్తను ప్రకటిస్తున్న రోజుల్లో ఆయన చంపాలని చూసింది ఈ లోకం. ఆయన మరణించినప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన తిరిగి లేచాడని కొందరు ప్రకటిస్తుంటే లేదు 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 ఆయన శిష్యులు చెప్పులు వేయరని చెప్పేసి మరొకరు బయలుదేరారు. అలా యేసు ప్రభువుకి ఎందరైతే శత్రువులుగా ఆనాటి కాలం నుండి నేటి వరకు ఉన్నారో, ఆయన మనిషిగా రాలేదు. ఆయన దేవుడి కొరకునే సిలువ మీద అంత కొడుతున్నా కూడా, అంత సిలువ ఇస్తున్నా కూడా ఆయన పలుకలేదు. ఆయన శరీరం రూపంలో ఉండి నటించి వెళ్ళిపోయాడని ఒక వర్గం బయలుదేరింది. వీళ్ళ సమాజంలో దేవుడు లేడు అనే వారిని నాస్తికులు అని పిలిస్తే, యేసు ప్రభు గురించి తప్పుడు ప్రకటన చేసినటువంటి ఆనాటి కాలంలో ఉన్నవారు ఒక తెగకు సంబంధించిన వాళ్ళు కొందరు ఏం చేశారంటే, ఆత్మల లోకంలో ఉండే ఆయన మనిషి రూపంలో రావడం ఏంటి, ఆయన భూమి మీద మనిషి రూపంలో నటించి వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక వర్గం బయలుదేరింది. యోహాను సువార్త మొదటి అధ్యాయానికి, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఉన్న మొదటి అధ్యాయానికి దగ్గర పోలిక మనం జాగ్రత్తగా చూస్తే, ఆ వాక్యమే శరీరధారి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్యలో నివసించను. అర్థమైతుందో లేదో నాకైతే తెలియదు, కానీ మీకు అర్థం కావడానికి, అది వివరంగా మీకు అర్థం కావడానికి నేను చేస్తున్న ప్రయత్నం. యోహాను సువార్త, యోహాను గారు రాసిన మొదటి పత్రిక. సువార్తకు పత్రికకు వ్యత్యాసం ఏంటి? సువార్తకు పత్రికకున్న డిఫరెన్స్ ఏంటి? సువార్త అని అంటే వెళ్ళి ప్రకటించేది మనలాంటి వారి కొరకు ఒక పుస్తకంగా రాయబడింది. ఎవరికో ఒక సంఘానికో ఒక ప్రాంత ప్రజలకు ఇదిగో సర్వలోక రక్షణకై ఆది నుండి ఏ వాక్యం అయితే ఉందో ఆ వాక్యమే శరీరధారి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు అని యోహాను గారు వెళ్ళి ప్రకటించిన తర్వాత, యోహాను గారితో పాటుగా అనేక మంది శిష్యులు ప్రకటిస్తే, శిష్యులు వెళ్ళి ప్రకటించిన తర్వాత వారు ఆ ఊరు వదిలి ఆ ప్రాంతం వదిలి మరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వీరు వెళ్ళిపోయిన తర్వాత వీరి వెనుకల మరొక వర్గం బయలుదేరింది. అలాంటి వర్గం బయలుదేరి ప్రభు యొక్క సువార్తను తప్పుదో పట్టిస్తున్నట్లుగా మనకు కొన్ని ఆధారాలు కనబడతాయి. బైబిల్లోనే కొన్ని ఆధారాలు కనబడతాయి. ఉదాహరణకు, ఇది కేవలం యోహాను గారి జీవితమే కాదు, పౌలు గారి జీవితంలో కూడా ఆయన సువార్తను ప్రకటించి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి పౌలు ప్రకటించిన సువార్త తప్పు, మేము ప్రకటించేది రైట్ అనేటువంటి ఒక తప్పుడు బోధ బయలుదేరింది. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, గలతీ పత్రిక మొదటి అధ్యాయం 6-7-8 వచనాలలో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తత్తుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. మీరు ప్రకటించింది ఒకటైతే, మేము వెళ్ళిపోయిన తర్వాత మరొకరు వచ్చి భిన్నమైన సువార్తను ప్రకటించారు. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపుకోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించేయడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఆ వాక్యము శరీరధారి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను అని యోహాను గారు ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత చరిత్రలో మనం జాగ్రత్తగా చూస్తే ఒక వర్గం, ఈ వర్గాన్ని నోస్టిసిజం అంటారు.
ఏం చేశారంటే యేసు ప్రభు శరీరధారిగా రాలేదు అనేటువంటి వర్గం ఒక బయలుదేరి అనేక మంది మనసులు చెరిపినటువంటి వారు హిస్టరీలో మనకు కనబడతారు, చరిత్రలో. ఒకవేళ మీకు కొత్తగా కనపడుతుంటే ఈ మెసేజ్ అయిన తర్వాత నోస్టిసిజం, GNOSTIC, నోస్టిక్స్ రీసెర్చ్ వీళ్ళకి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. యేసు ప్రభు యొక్క సువార్తను ఎంత తప్పుగా ఉపటించారో ఆనాటి శిష్యులు యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడని నిరూపించడానికి, ఈ సత్యాన్ని స్థాపించడానికి వాళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు. ఆయన శరీరధారిగా కృపాతో సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన సువార్తలు చెప్పిన యోహాను గారే ఏ ప్రాంత ప్రజలకైతే ప్రకటించాడు వాళ్ళు నమ్మకపోయేసరికి తిరిగి మళ్ళీ పత్రికలు రాస్తున్నాడు. ఆ పత్రికలో ఏమంటున్నాడంటే, మొదటి అధ్యాయం 1వ వచనం చూశాను, ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూశాను. మా చేతులు దేని తాకి చూశాడు? తాకి చూశాడు. తాకి చూశాడంటే దాని ఉద్దేశం, మేము ఆయనను పట్టుకొని చూసాం, అది శరీరమే. అది పట్టుకొని చూశాను. ఆయన మా మధ్య. మీరు నమ్మకపోతే కష్టం. ఎందుకంటే యేసు ప్రభు మనిషి రూపంలో మనుష్య కుమారుడుగా రాలేదు అని మీరు నమ్మితే వచ్చే నష్టం ఏంటంటే, మనిషిగా ఆయన లేకపోతే ఆయన శరీరంలో రక్తం ఉండదు. రక్తం లేకపోతే మనిషికి పాపక్షమాపణ లేదు. యేసు ప్రభు యొక్క రక్తమే రక్షించాలి. యేసు ప్రభు యొక్క రక్తమే మనిషిని రక్షించాలనంటే ఖచ్చితంగా ఆయన శరీరంలో ఉండాల్సిందే. అందుచేత లేన మరియు గర్భాన మనిషి రూపంలో ఎందుకు వచ్చాడనంటే మనకు రక్తం కార్చడానికి, ఆయన రక్తం చేత మనల్ని పవిత్రపరచడానికి. ఇది ఒకటి, నంబర్ 1. ఇప్పుడు నంబర్ 2, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వర్షాలలో రాత్రి కలిగిన దర్శనముల నుండి ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుడి పూలని ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయన కీయబడను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదు. ఈ వచనం మీకు ఎందుకు చూపించానంటే, బైబిల్లో పాత నిబంధనలో ప్రవక్తలు, భక్తులు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత ప్రవచించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను ఆధారం చేసుకుని ఆనాటి ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తూ వచ్చారు. ఉదాహరణకు ద్వితీయోపదేశ కాండం 18:18లో మోషే గారు ఆనాటి కాలంలో పలికిన మాటే, మీ సహోదరుల నుండి దేవుడు నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాడు అని మాట చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఆయన పుస్తకంలో ఒక మాట పలికాడు, కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టిన ఉన్నప్పుడు ఆ ఇమ్మానుయేలు వస్తారని ఎదురు చూస్తారు. అనలే దావీదు సింహాసనం ముందు రకరాలు ఒక రాజు వస్తాడని ఇర్మియా గారు చెప్పినప్పుడు ఆ రాజు వస్తాడని వాళ్ళు ఎదురు చూశారు. దశమున చిగురు పుట్టును అని చెప్పినట్లుగా ఆ చిగురు వస్తాయని ఎదురు చూశారు.
దానియేలు గ్రంథంలో రాయబడిన మెస్సయ్య వస్తాడని చెప్పినట్లుగా ఆ మెస్సయ్య వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తారు. అలానే ఇందాక మనం చదివిన 7వ అధ్యాయం 13వ వచనంలో రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూస్తుండగా ఆకాశం మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి అన్నట. ఇప్పుడు ఒక మెసేజ్ కొరకు ఎదురు చూశారు, ఇమానియల్ కొరకు ఎదురు చూశారు, ప్రవక్త కొరకు ఎదురు చూశారు. అలాంటి సమయంలో ఈ ఇశ్రాయేలు లోకమంతా ఇంకా ఎవరి కొరకు ఎదురు చూస్తారు చెప్పండి? ఇంకా ఎవరు ఈ మనుష్య కుమారుడు? దానియేలు గారు పలికినటువంటి మనుష్య కుమారుడు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు అన్న సందేహాలు మనుషులకు వస్తాయి కనుక క్రొత్త నిబంధనలు ఆయన మాట్లాడినాం. తన గురించి తాను చెప్పుకున్న అనేక సందర్భాల్లో మనుష్య కుమారుడు నేనే అని చెప్పుకోవడంలో ఆ దానియేలు గ్రంథంలో రాయబడిన ఆ ప్రవచనాన్ని ఉద్దేశంలో పెట్టుకుని మాట్లాడుతున్నట్లు కనబడుతుంది. ఉదాహరణకు యోహాను సువార్త 5వ అధ్యాయం, మనం అయిపోయిన కనుక ముగిస్తాం. 5వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 5:27. ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. మనుష్య కుమారుడు అయితే తీర్పు తీర్చుటకు అధికారం ఉందా? అవును, దానియేలు గ్రంథంలో ప్రవచనం అలానే ఉంది. ఏముంది దానియేలు గ్రంథంలో? ఆకాశ మేఘారుడే మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును, ప్రభుత్వము మహిమ ఆధిపత్యం ఆయన చేయబడను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడు లయం కాదు. అలానే 27వ వచనం దానియేలు గ్రంథం 7:27. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్మ్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందను. ఆయన రాజ్యము నిత్యము నిలిచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇలాంటి వచనాలన్నీ నెరవేర్చబడాలి అనంటే మీరు ఎదురు చూసిన ఆ మనుష్య కుమారుడు నేనే అని దేవుడు అనగా యేసు ప్రభు శరీరధారిగా భూలోకానికి నరుడైన దేవుడిగా వచ్చాడు. ఈరోజు మీరు విన్న ఈ సందేశానికి మీరు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి టైటిల్ అవసరం కనుక మీ కొరకు మీరు గుర్తుపెట్టుకోవడం అన్న ఆ ఉద్దేశంతో చెబుతున్నటువంటిది నరుడైన దేవుడు. నరుడైన దేవుడు గుర్తుపెట్టుకోవాలి. దీనే మీరు మనుష్య కుమారుడైన దేవుని కుమారుడు అని కూడా మీరు ఆలోచించవచ్చు. ఈరోజు ఉన్న సందేశం దాని ద్వారా మనకు నేర్పిస్తున్నది ఏంటంటే ఆనాటి కాలంలో యేసు ప్రభు శరీరధారిగా రాలేదు అనే వర్గం ఎలాగైతే ఉందో నేటి కాలంలో కూడా ఒక స్త్రీ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆయన పెరిగి పెద్దవాడైనప్పుడు ఆయన శిష్యులు ఆయనను నిదానించి చూచి తమ చేతులతో తాకి కనుగొన్నారట. ఇది నిజంగా శరీరమే, నేను చూశాను, ఆ కళ్ళతో నేను చూశాను. నమ్మకపోతే మీకే నష్టం. ఆయన శరీరధారిగా రావటమే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. ఎందుకు? ఆయన శరీరధారిగా వచ్చాడు కనుక మన కోసం రక్తం కార్చాడు. ఆ రక్తం ద్వారానే మనం పవిత్రపరచబడుతున్నాం, పరిశుద్ధులుగా మారుతున్నాం. ఒకవేళ ఆయన శరీరధారిగా రాకపోయి ఉంటే మనకు ఆ పాప విమోచన దొరికేది కాదు. ఆయన భూమి మీద జీవించి మనం ఎలా బ్రతకాలో మనకు చూపించి ఇలా ఉంటేనే
మొదటి ఆదాము శాశ్వతంగా సమాధిలోనికి వెళ్ళిపోయాడు. కడపటి ఆదాము శాశ్వతంగా సమాధిలో నుండి బయటికి వచ్చాడు. మొదటి ఆదాము మనకు శరీర జన్మకు కారకుడైతే, కడపటి ఆదాము మన ఆత్మలకు నిలబడతాం. అందుచేత ఎలాగైతే యేసు ప్రభు శరీరంలో నుండి మహిమ శరీరంగా మారాడో, ఈరోజు వాక్యం విన్న మనమంతా ఈ మట్టి దేహాల నుండి, ఈ మట్టి శరీరంలో నుండి మహిమ శరీరంగా మారాలి అంటే ఆ మొదటి ఆదాము చేసిన పనులు మనం చేయక, కడపటి ఆదాము ఎలాగైతే జీవించాడో అలా జీవించి పరలోకానికి మనం మన జీవితాలను అలా జీవించి మనం పరలోక వారసులుగా మారాలని దేవుని నామమున మీ అందరినీ కోరుకుంటూ ఈనాటి సందేశాన్ని ముగిస్తున్నాను. సమయాన్ని పెద్ద గాంధీ గారికి మరి అందజేస్తున్నాను.